భారతీయ విహార్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము షిరిడీలో ఉన్నాము. షిరిడీలో ఉదయాన్నే చేరుకొని మధ్యాహ్నం దర్శనం చేసుకున్నాం. సాయంత్రం షిరిడీ వీధులు తిరుగుతున్నాం. ఈ వీడియోలో మనము లక్ష్మణ్ టెంపుల్, శూర్పణఖ ముక్కు చెవులు కట్ చేసినటువంటి ప్రాంతం, లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కట్ చేసినటువంటి ప్రాంతము, ఆ టెంపులు, లక్ష్మణ రేఖ, వీటన్నిటి గురించి ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదట షిరిడీ ఈవినింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది షిరిడీ వీధులు. టెంపుల్కి బయట ఉన్నటువంటి వీధులన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకసారి వీటి చూసిన తర్వాత ఇంకా మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు ఉదయాన్నే బయలుదేరుతాం. ఓకే. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్. మనమైతే వచ్చేసాము. ఈరోజు మనము ఉదయాన్నే రెడీ అయ్యి వచ్చేసాము. ఈ వెహికల్ మనం బుక్ చేసుకున్నాము, ట్రావెరా వెహికల్. దీంట్లో నుంచి బయలుదేరుతాము. మనకు ఇక్కడ నుంచి నాసిక్ ట్రిప్ వెళ్ళాలంటే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ అంతా రావచ్చు, నైట్కి అంతా రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనము లక్ష్మణ్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, అందరము వెళ్తున్నాము. ఏ విధంగా వెళ్తున్నామో ఒకసారి చూడండి. బస్సు అడ్డం వచ్చింది. వెహికల్లో డ్రైవర్ గారు చాలా చాకచక్యంగా తప్పించాడు. అందరూ హుషారుగా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. చూస్తున్నారు, చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీ చూస్తున్నారు.
చాలా హ్యాపీగా ఉంది. చుట్టుపక్కలంతా చూస్తున్నాం, ఉదయాన్నే వెళ్తున్నాం కాబట్టి ఎవ్వరు లేరు. చక్కగా ట్రాఫిక్ క్లియర్గా ఉంది. హైవే ఎక్కారు. స్టార్ట్స్ జర్నీ. దారిలో షిరిడీకి అంతా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, బాబా భజన చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ జర్నీలో మొట్టమొదట మనము చూసే టెంపుల్ ముక్తిధామ్ టెంపుల్. ముక్తిధామ్ టెంపుల్లో అన్ని రకాలైనటువంటి దేవతామూర్తులు ఉంటారు. లోపల కృష్ణ మందిరము, బద్రీనాథ్ టెంపుల్, ఇలా భారతదేశంలో ఉన్నటువంటి విశిష్టమైన టెంపుల్స్ అన్నీ కూడా మోడల్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటాయి. లోపల చాలా బాగుంటుంది. అయితే లోపలికి కెమెరా అలౌ లేదు కాబట్టి బయట మాత్రమే చూపిస్తున్నాను. రండి చూద్దాం. ముక్తిధామ్ తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి రాముని టెంపుల్ని చూద్దాం. ట్రావెరా నుంచి మమ్మల్ని ఆటోలోకి మార్చేసినారు. ఆటోలో ఎవరైనా కానీ ఆటోలో తిరగాల్సిందే. అక్కడ ఉన్నటువంటి ఏరియాలో పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళావు కాబట్టి అందరూ ఆటోల్లో వెళ్తున్నాము. కాబట్టి ఆటోలకు మళ్ళీ మనం కొంత అమౌంట్ కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క వారికి 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు దారిలో ఉన్నటువంటి ఈ రాముని టెంపుల్ ఇప్పుడు చూద్దాం. రండి చూద్దాం. రాముని టెంపుల్ చూసిన వెంటనే మళ్ళీ ఆటోలో బయలుదేరాము. నెక్స్ట్ వేరే టెంపుల్. ఇక్కడ మనం చూసేటటువంటిదే లక్ష్మణ రేఖ. ఇక్కడ చూడండి, ఎడమ చేతి వైపు మనకు కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్. దీన్నే లక్ష్మణ రేఖ అంటారు. అంటే లక్ష్మణుడు అక్కడ గీత గీసింటారు. సీతమ్మ వారు బయటికి రావద్దని రామాయణంలో ఉన్నటువంటి చరిత్రలో అక్కడ గీత గీసినటువంటి గీత అది. ఒకసారి చూడండి. ఆంజనేయ స్వామి టెంపుల్. లోపల కెమెరా అలవ్ లేదు. ఇక్కడ సీతామాత టెంపుల్. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగే సీతామాత టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సీతామాత టెంపుల్ ఏంటంటే, ఇక్కడ రావణాసురుడు భిక్షాందేహి అని భిక్షం అడగడానికి వచ్చినటువంటి ప్లేస్ అన్నమాట. అదే ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి చూడండి, రండి చూద్దాం. ऑल टेम्पल में राम लक्ष्मण सीता आंजनेय स्वामी, सिंगल सीता माता भिक्षादानम, सीता देवी अपार्टिंग प्लेस। बैक साइड टेम्पल का रिनोवेशन चालू है, इसलिए मूर्ति आगे स्थापित नहीं कर సీతామాత టెంపుల్ చూసిన తర్వాత మళ్ళీ మనల్ని ఆటోలో కూర్చోబెట్టి మళ్ళీ తీసుకెళ్తారు. ఇప్పుడు లక్ష్మణ్ టెంపుల్ దగ్గరికి వెళ్తాం. అక్కడే శూర్పణఖ ముక్కు చెవులు కోసినటువంటి ప్లేసు. ఒక్కసారి చూద్దాం రండి, వెళ్దాం రండి. ఎస్, ఈ టెంపులే లక్ష్మణ్ టెంపుల్. ఇక్కడ లోపల టెంపుల్ ఉంటుంది, లక్ష్మణ్ టెంపుల్ ఉంటుంది. అట్లాగే శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసినటువంటి అంటే కట్ చేసినటువంటి ప్లేస్ ఇది. అక్కడ మనం అన్నీ కూడా చూడొచ్చు. రండి లోపలికి వెళ్దాం, రండి చూద్దాం. ఇక్కడ పెయింటింగ్ చాలా బాగుంది, ఒక్కసారి చూడండి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి పెయింటింగ్. ఇదే లక్ష్మణుని టెంపుల్. లక్ష్మణ స్వామి గారు అక్కడ ఉన్నారు.
లక్ష్మణ్ టెంపుల్ చూసిన తర్వాత పక్కనే మనం ఇటు వెళ్దాం రండి. ఇక్కడ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసినటువంటి ప్రాంతం ఇది. నెక్స్ట్ వీడియోలో పంచవటి గురించి తెలుసుకుందాం. ये जगह का नाम है दंडक अरण्य तपोवन। ये है 12 साल कुंभ मेला यात्रा की भूमि। ये है रामचंद्र जी सीता माता दर्शन। ये ब्रह्म तीर्थ है, शिव तीर्थ, विष्णु तीर्थ, मुक्ति तीर्थ, अग्नि तीर्थ, सीता तीर्थ। सीता माता स्नान की जगह इसको सौभाग्य तीर्थ के नाम से बोला जाता है। सामने है कपिल मुनि कपिलाश्रम। कपिल मुनि तप करके नदी आई कपिला। नासिक से गोदावरी 2 नदी का कोने में संगम है। यहाँ का कथा भाग रामायण में आता है। जब रामचंद्र भगवान वनवास में आए तो उन्होंने सीता माता को आदेश दिया, आपका मूल स्वरूप अग्नि में गुप्त रखो। तो ब्रह्मदेव, शंकर और विष्णु 3 भगवान के साक्षी से सीता माता ये जगह पे अग्नि में गुप्त हो गई। यहाँ से राम जी ने मायावी रूप निकाला जिसका नाम वेदवती, वो रखा पंचवटी सीता गुफा में। रावण जो ले गया वो मायावी सीता, मूल स्वरूप अग्नि में। 3 भगवान के तीर्थ बने, इसको पाप नाशिनी तीर्थ बोलते। शूर्पणखा, लक्ष्मण जी ने नाक कान काटा, मूल जगह यहाँ है। बारिश में पानी आता है, यहाँ का दर्शन बंद हो जाता है, इसलिए ऊपर पुतला है। ये है यात्रा भूमि। आए हैं भगवान को हाथ जोड़ो, भगवान की प्रार्थना करो। सब लोग बोलो नमो गंगे, नमो गंगे। कपिला गौ माता है, कामधेनु कपिला कुंड है। भगवान कपिल महामुनि जी यहाँ तपस्या किए थे। यहाँ रावण की बहन शूर्पणखा, लक्ष्मण भगवान ने जो नाक काटी है, ये मुख्य जगह है। बारिश पे जब पानी आता है तब यहाँ का मंदिर बंद रहेगा, इसलिए यात्रियों के दर्शन के लिए ऊपर का मंदिर बनाया है। यहाँ शूर्पणखा का नाक काटकर गोदावरी नदी में डाला। नाक काटने से गांव को नाम गिरा है नासिक। नासिक का पहले नाम था पद्मनगर, उससे पहले गुलशनाबाद, और जिस समय भगवान यहाँ पर आए तब दंडकारण्य। भगवान कपिल महामुनि जी यहाँ तपस्या करके नदी लाए है कपिला। गोदावरी नदी और कपिला 2 नदी का यहाँ संगम है। यही संगम में 12 साल में जो कुंभ मेला लगता है, ये कुंभ के क्षेत्र है। यहाँ यात्रा करने का संगम में फल प्राप्ति है। पितरों के उद्धार के लिए, अपने सौभाग्य निमित्त, कुल उद्धार अर्थ सौभाग्य निमित्त गोदावरी कपिला की यात्रा, तीर्थ यात्रा की जगह। जय श्री राम। ఈ వీడియో ఇంతటికి క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో పంచవటి గురించి తెలుసుకుందాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.